సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మన జీవితంలో దేవుడు నడిపించే విధానమును ఏ విధముగా మనం కనుగొని నడిచే బిడ్డలుగా ఉండుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా బలపరుచుకొని తృప్తి లేని జీవితాన్ని నా నుండి తొలగించుకొనుటకు, నాలో ఉండిన పాపమును తొలగించబడి నాలో ఉండిన దోషములన్నిటిని తొలగించుకొనుటకు దేవుడు అనుగ్రహించే సమయముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని, జీవితాన్ని స్థిరపరుచుకొని ఏ విధముగా నడిచే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే తృప్తి లేని జీవితమును పరిపూర్ణముగా నా నుండి తొలగిపోయి తృప్తి కలుగజేసేదను అనే అంశం ద్వారా దేవుని వైపు మనం ఉన్నట్లయితే ఏ విధముగా నా జీవితం పరిపూర్ణముగా మార్చబడి నాలో ఉండిన పాప దోషములన్నిటి నుండి ఏ విధముగా విముక్తి నేను పొందుకొని జీవించే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో తృప్తి లేని జీవితం, నాలో ఉండిన అశాంతిని తొలగి నాలో దుఃఖం చేత ఉన్నప్పుడు నా జీవితం అంతా బాధాకరముగా తృప్తి లేని జీవితముగా జీవించే విధానమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కొనసాగించే బాధలు కానీ, జీవితంలో నెమ్మది లేని జీవితాన్ని ఏ విధముగా జీవితానికి పరిపూర్ణంగా శోధన చేత ఉండినప్పుడు నా జీవితం వ్యర్థమని పలికే విధానముగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం తృప్తి కలుగజేసేదను అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. దేవుని చెంత మనం ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే మంచి జీవితమే తృప్తికరమైన జీవితమని, మంచి జీవితమే దేవుడు ఆదరించే జీవితముగా, నీ జీవితంలో సంతోషం అనుగ్రహించే తృప్తికరమైన జీవితముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. ఆలోచనలో గొప్పవాడా, ఆరాధనా ఆరాధనా, క్రియలయందు శక్తిమంతుడా, ఆరాధనా ఆరాధనా, ఓసానా ఉన్నత దైవమా, ఓసానా ఓసానా ఓసానా, కను పాపలా కాచువాడా, ఆరాధనా ఆరాధనా, గరుడవలే మోయువాడా, ఆరాధనా ఆరాధనా. సహోదరి సహోదరులారా, తృప్తి కలిగజేసేదను అనే అంశం ద్వారా ఏ విధముగా నా జీవితంలో కోల్పోయిన పరిస్థితి, నా జీవితమంతా వ్యర్థమని పలుకుచున్నప్పుడు, నా జీవితంలో ఏ విధముగా పాపమనే జీవితం నేను జీవించే విధానాన్ని, లేక నా జీవితంలో శోధనకు గురైనప్పుడు తృప్తి లేని జీవితంగా మారిపోయే పరిస్థితిని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం తృప్తి కలుగజేసే దేవుడు మనలో ఉన్నప్పుడు ఏ విధముగా తృప్తి లేని జీవితం నేను జీవిస్తున్నప్పుడు, నాలో ఏ శోధన కలుగుచున్నదని, నేను నెమ్మది కోల్పోయే పరిస్థితి నాకు కలిగినప్పుడు తృప్తి అనే సంతోష జీవితం కోల్పోచున్నామని
ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా లోకంలో దేవుడు ఒకవైపు ఉన్నప్పుడు మరొక వైపు లోకంలో తృప్తి లేదని, నా జీవితం వ్యర్థమని పలుకుచున్నప్పుడు, దేవుని చెంత ఉండుటకు మనలో ఆలోచన కలగనప్పుడు, నా జీవితం తృప్తి లేదని లోకంలో మనం పయనిస్తున్నప్పుడు ఎలాంటి శోధన మనకు కలుగుచున్నదని, పాపమని అంధకారం మనకు కలిగినప్పుడు ఈ యొక్క పాపమే నాకు తృప్తి కలుగజేయనని, లేక ఈ లోకంలో ఇష్టానుసారమైన జీవితమే తృప్తి కలుగజేయనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చబడుచున్నామో, జీవితంలో ఏ విధముగా ఉండుటకు మనం ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అనుగ్రహించిన దేవుడు నాలో నేను ఏ విధముగా ఉండుటకు ప్రయత్నిస్తున్నామని, నాలో నేను జీవించే బిడ్డలుగా ఉండుటకు ఏ విధముగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని పరిపూర్ణమైన జీవితం కోసం మనం నడిపించబడినప్పుడు ఏ విధముగా మనం జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, సిలువ చెంత రక్షించువాడా, ఆరాధనా ఆరాధనా, రెక్కల క్రింద కప్పువాడా, ఆరాధనా ఆరాధనా, ఆలోచనలో గొప్పవాడా, ఆరాధనా ఆరాధనా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చబడుటకు, రక్షణని జీవితం నేను ఏ విధముగా పొందుకోవాలని నాలో కలుగుచున్నప్పుడు, ఏ విధముగా దేవుని వెతికి బిడ్డలుగా మనం జీవించినప్పుడు, నాలో నేను లోకమనే వ్యతిరేకత, దేవునికి విరోధమైన వాటి అన్నిటి నుండి విడిపించబడమే రక్షణ జీవితం అని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునిలో ఏ విధముగా ఉన్నామని, దేవుని వైపు ఏ విధముగా నడుస్తున్నామని, దేవునిలో ఉండుటకు పరిపూర్ణమైన మార్గం నేను వెతికినప్పుడు రక్షించే బిడ్డలుగా వ్యక్తిగా నేనున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు అంగీకరించే విధానమును, దేవుడు మనతో ఉండుటకు ఏ విధముగా నడిపించబడుతున్నామని, దేవుడు మనలో ఉండుటకు రక్షణ కార్యం నాకున్నదని, దేవుడు నాలో ఉండుటకు ఏ విధముగా దేవుని వైపు మనం చూసి దేవుడు అనుగ్రహించే జీవితమును పరిపూర్ణముగా తృప్తి కలుగజేయి దేవుడు నాలో ఉన్నప్పుడు లోక తృప్తిని నేను ఏ విధముగా పరిపూర్ణముగా విడుదల, లోక తృప్తిని నేను మరచి దేవుని వైపు నడిచే బిడ్డలుగా ఉండుటకు, దేవుని వెతికే వ్యక్తులుగా నేను మారుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని జీవితంలో వెతికే బిడ్డలుగా, దేవుని వైపు నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణమైన జీవితం వెతికినప్పుడు దీవింపబడతామని మనం చూస్తున్నాం. వేదకి నన్ను చూచువాడా, ఆరాధనా ఆరాధనా, దీన దీనము ఓదాచువాడా, ఆరాధనా ఆరాధనా.
ఆలోచనలో గొప్పవాడా, ఆరాధనా ఆరాధనా. క్రియలయందు శక్తిమంతుడా, ఆరాధనా ఆరాధనా. సహోదరి సహోదరులారా, దేవుని వైపు మనం ఉన్నట్లయితే తృప్తినిచ్చే దేవుడు సంతోషకరమైన జీవితం అనుగ్రహించే అంశముగా మనం చూస్తున్నాం.